ఇజ్రాయెల్ మీద ఒక్కసారిగా నిన్న రాత్రి నుండి ఈ తెల్లవారుజాములోపు దారుణమైనటువంటి దాడులు జరిగినాయి. ఒకేసారి ఇటు ఇరాన్, అటు పక్కన లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఏకకాలంలో మిస్సైల్ దాడులు చేసినాయి. దాని ఇంపాక్ట్ ఇదిగో ఈ కనబడుతున్నటువంటి విజువల్స్, వరుసబెట్టి డ్రోన్లు, మిస్సైల్స్ విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలు. టెల్ అవీవ్తో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలలో టెల్ అవీవ్ మీద డైరెక్ట్గా ఇరాన్ దాడి చేసింది, ఇతర ప్రాంతాల మీద హెజ్బుల్లా దాడులు చేసింది. హెజ్బుల్లాను ఓ పక్కన తుడిచిపెట్టాలని ఎందుకు కోరుకుంటోంది ఆ సంస్థ అంటే ఇది ఇజ్రాయెల్ అంటే ఇదే కారణం. వాళ్ళు తీవ్రవాదు. లెబనాన్కి ఇజ్రాయెల్కి ఏ గొడవ లేదు. లెబనాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ నడుపుతుంటారు. అట్ ద సేమ్ టైం దాడులు ఉధృతంగా చేస్తూ ఉంటుంటారు. దాంతోపాటుగా ఇంకొక వైపున ఇరాన్ తాజాగా బాలిస్టిక్ మిస్సైల్స్ని, అంటే శబ్దం కంటే వేగంగా ప్రయాణించేటటువంటి వెపన్స్తో పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని అయినటువంటి టెల్ అవీవ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది. ఆ ఎయిర్పోర్టులో జరిగినటువంటి దృశ్యాలు మరొక వైపున సంచలనం సృష్టిస్తున్నాయి. కంటిన్యూస్ అటాక్స్ అయితే జరుగుతూ ఉంది. ఏ ప్రాంతం మీదన అని చెప్పకుండా చేసేటప్పుడు, ఎవడైనా యుద్ధంలో ఎవడు చెప్తాడు, దాడి అనేటటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. కంటిన్యూగా చేస్తున్న దాడుల్లో అయితే ఐరన్ డోమ్ చాలా వరకు కంట్రోల్ చేసిన ఈ హైపర్సోనిక్ మిస్సైల్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మాత్రం అక్కడ కనిపించినాయి దృశ్యాలు.